హాయ్ గైస్, ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్లో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడానికి కొన్ని టిప్స్ చూద్దాం. ఫస్ట్ థింగ్, టార్గెటెడ్ ఆడియన్స్. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనకు తెలియాలి. మనం ఎలాంటి ప్రోడక్ట్ రన్ చేస్తున్నాము, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏ ఏజ్ వాళ్ళకు సూట్ అవుతుంది, ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళకు సూట్ అవుతుంది, ఏ జెండర్ వాళ్ళకు సూట్ అవుతుంది అనేది మనం ముందే తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను ఒక బేబీ సేఫ్టీ ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నాను. సో పేరెంటింగ్ ఏజ్ ఎంత ఉంటుంది, ఆ ఏజ్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఓల్డ్ పీపుల్కి యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ని నేను సేల్ చేస్తున్నాను. ఇన్ దట్ కేస్ ఆ ఓల్డ్ పీపుల్ ఏజ్నే నేను సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకు కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. నెక్స్ట్, జెండర్. కొన్ని ప్రోడక్ట్స్ అనేవి జెండర్ స్పెసిఫిక్గా ఉంటాయి. లైక్ మేకప్ కిట్ కానీ, జ్యువెలరీ, మెన్ ఫ్యాషన్స్, ఉమెన్ ఫ్యాషన్స్, ఇలాంటి పర్టికులర్ ప్రోడక్ట్ని రన్ చేస్తున్నప్పుడు మనం పర్టికులర్గా మేల్ని కానీ ఫీమేల్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు, జనరిక్ ప్రోడక్ట్ని రన్ చేస్తున్నప్పుడు మనం బోత్ మేల్ అండ్ ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఏ ప్రోడక్ట్ రన్ చేస్తున్నామో అది ఎవరికి యూజ్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూజ్ చేసుకున్న ప్రోడక్ట్ ఒక పర్టికులర్ ప్లేస్లో సేల్ అవుతుందని మీకు అనిపిస్తుంది, ఆ పర్టికులర్ లొకేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్ టార్గెటింగ్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇంకా బిహేవియర్ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నేను ఒక ఫిట్నెస్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాను. సో ఫిట్నెస్కి సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళకే యాడ్ అనేది కనిపిస్తుంది. సో ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు మనకు మనం ఏ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఏ జెండర్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము, మనం సేల్ చేసే ప్రోడక్ట్ అనేది పర్టికులర్గా ఒక లొకేషన్లో బాగా సేల్ అవుతుంది, లేదంటే ఆ లొకేషన్లో వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు పర్టికులర్ లొకేషన్స్ని మనం టార్గెట్ చేయొచ్చు. లేదంటే కొన్ని ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రీమియం ప్రోడక్ట్స్ అనేవి అన్ని సిటీస్లో ఎక్కువ సేల్స్ జరగవు, కొన్ని Tier 1 సిటీస్లోనే సేల్స్ ఎక్కువ అవుతుంటాయి. సో అలాంటప్పుడు మనం ఆ Tier 1 సిటీస్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. ఏజ్, జెండర్, లొకేషన్ అనేవి డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్. లొకేషన్ సేమే ఉంటుండొచ్చు, బట్ జెండర్ అనేది, ఏజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ప్రోడక్ట్ని బట్టి. నెక్స్ట్, డీటెయిల్ టార్గెటింగ్లో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఇంకా బిహేవియర్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఒక ఫిట్నెస్ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాను. సో ఇన్ దట్ కేస్ ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాత్రం నేను టార్గెట్ చేస్తాను, సో దట్ నాకు మంచి సేల్స్ జనరేట్ అవుతాయి. సో ఫేస్బుక్ యాడ్స్లో మన టార్గెట్ ఆడియన్స్ డెమోగ్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సూట్ అవుతుంది, అది మేల్ ప్రోడక్టా, ఫీమేల్ ప్రోడక్టా, లేకపోతే జెనరిక్ ప్రోడక్టా, ఏ లొకేషన్లో ఆడియన్స్ ఎక్కువగా బై చేస్తారు అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్, ఎంగేజింగ్ యాడ్ కాపీ. మనం యాడ్స్ రన్ చేసినప్పుడు మన యాడ్ కాపీ అనేది ఐ క్యాచింగ్గా ఇంకా ఎంగేజింగ్గా ఉండాలి, సింపుల్గా అర్థమయ్యేలాగా ఉండాలి, ప్రోడక్ట్ బెనిఫిట్ని హైలైట్ చేస్తూ చూపించాలి, ఇంకా క్వాలిటీ ఇమేజెస్ని, వీడియోస్ని యూజ్ చేయాలి. అప్పుడే మన CTR అనేది బాగుంటుంది. నెక్స్ట్, మీ ప్రోడక్ట్ పేజీని మొబైల్ ఆప్టిమైజ్గా డిజైన్ చేయడం. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ మొబైల్ యూజర్సే ఉంటారు. సో మీ స్టోర్ డిజైన్ చేస్తున్నప్పుడు మొబైల్లో ఎలా ఉంటుంది అనేది మీరు చూసి డిజైన్ చేసుకోండి. కొన్ని సైట్లు మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్ స్క్రీన్ మొత్తం ఒక ఇమేజ్ మాత్రమే కనిపిస్తుంది, అది కస్టమర్కి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీ స్టోర్ని, మీ ప్రోడక్ట్ని మొబైల్ ఫ్రెండ్లీగా డిజైన్ చేయండి, అట్ ది సేమ్ టైం యూజర్ ఫ్రెండ్లీగా కూడా. నెక్స్ట్, మీ ఫేస్బుక్ పేజీని షాపిఫైతో లింక్ చేయండి. సో మీరు యాడ్ రన్ చేసినప్పుడు కస్టమర్ మీ పేజీని విజిట్ చేసినప్పుడు ట్రస్ట్ అనేది ఉంటుంది. సో మీ ఫేస్బుక్ పేజీని ప్రొఫెషనల్గా డిజైన్ చేసుకోండి. నెక్స్ట్, పిక్సెల్. మీ స్టోర్కి పిక్సెల్ని ప్రాపర్గా కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఫేస్బుక్ యాడ్స్లో మనకు పిక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను పిక్సెల్ మీద సపరేట్గా వీడియో చేస్తాను కంప్లీట్గా. మీరు సెట్ చేసుకున్నప్పుడు మీరు పిక్సెల్ని కనెక్ట్ చేసినప్పుడు ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, మీకు డ్రాప్ షిప్పింగ్ గురించి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.